వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం రోజు ఎన్నో దొంగతనాల గురించి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. తాళం వేసిన ఇల్లును దోచుకునేవారు కొందరైతే చైన్ స్నాచింగ్లో పాల్పడేవారు మరికొందరు, ఇక బ్యాంకుల కన్నం వేసేవారు ఇంకొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు ఉన్నాయి. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో చోరీ చేసిన ఈ దొంగల రూటే సెపరేటు. దొంగతనం చేసినందుకు బాధపడ్డారో లేక సిగ్గుపడ్డారో తెలియదు, కానీ వారు చేసిన పనికి ఇంటర్నెట్లో వైరల్గా మారారు. పోలీసులు సైతం దొంగలు చేసిన పనికి ఆశ్చర్యపోయారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీలో ప్రకాష్ చంద్ర బహుగుణ ముకాని పోలీస్ స్టేషన్ సమీపంలో కుటుంబంతో ఉంటున్నాడు. నైనిటాల్ బ్యాంకులో పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యాడు. బ్యాంకు ఉద్యోగం, పిల్లల చదువుల కోసం హల్ద్వానీలో నివాసముంటున్నాడు. రిటైర్ కావటంతో స్వగ్రామానికి కుటుంబంతో సహా వెళ్లి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి రావాలని అనుకున్నాడు. అలా ప్రకాష్ చంద్ర బహుగుణ ఏప్రిల్ 11న పితోర్గఢ్లోని తన ఇంటికి వెళ్లాడు. 2 రోజుల తర్వాత 13వ తేదీ తెల్లవారుజామున తనకు తెలిసిన వారి నుంచి ఫోనొచ్చింది. రాత్రి ఇంటి తాళం పగలగొట్టి చోరీ చేశారని వారు చెప్పటంతో కంగారు పడిన ప్రకాష్ ఇరుగు పొరుగు వారికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడమని చెప్పాడు. వారు అక్కడకు వెళ్లేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఇక లోపలికి వెళ్లి చూడగా గోడలు, కబ్బోర్డ్స్పై ఉన్న రాతలు చూసి షాకయ్యారు. దొంగతనం చేసిన దొంగలు ఇంటి నుంచి వెళ్లే ముందు చోరీకి పాల్పడినందుకు క్షమించాలని గోడలపై రాశారు. ఇంట్లో బంగారం కనిపించలేదు, కొంత డబ్బు మాత్రమే దొరికింది. ఈ పని చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాం. దొంగతనం చేసినందుకు క్షమించాలని ఇంటి అలమారాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, గోడలపై స్కెచ్ పెన్నులతో రాసి వెళ్లిపోయారు. ఇంట్లో దొరికిన డబ్బుతో పాటు ఇంట్లో ఎక్స్పెన్సివ్ వస్తువులను, సీసీటీవీ కెమెరాలు, డీవీఆర్లను కూడా ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఏమేం పోయాయో అని పితోర్గఢ్ నుంచి హల్ద్వానీకి బయలుదేరి వచ్చాడు బహుగుణ. ఇంటి గోడలపై దొంగలు రాసిన రాతలు చూసి ఆశ్చర్యపోయాడు. ఆయనతో పాటు వచ్చిన పోలీసులు సైతం దొంగలు చేసిన పనికి వెరైటీగా ఉన్నారే వీళ్ళు అని అనుకునేలా చేశారు. మాజీ బ్యాంకు ఉద్యోగి కదా, డబ్బు, బంగారం భారీగా దొరుకుతుందని అనుకున్న దొంగలకు పాపం 60,000 రూపాయలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బంధువులు, చుట్టుపక్కల వాళ్లకు డబ్బును, బంగారాన్ని లాకర్లో దాచుకోవాలని చెప్పే బహుగుణ తాను మాత్రం తన ఇంట్లో బంగారాన్ని ఉంచుకుంటాడా ఏంటి? బంగారంతో పాటు విలువైన ఆభరణాలు, ఖర్చుల కోసం 60,000 మాత్రమే ఇంట్లో ఉంచి మిగిలినదంతా లాకర్లో దాచేశాడు. బ్యాంక్ ఎంప్లాయీ ఇంట్లో దొంగతనం చేస్తే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అనుకున్న దొంగలకి రివర్స్లో భారీ షాక్ ఇచ్చాడు ప్రకాష్ చంద్ర బహుగుణ. మరీ ఎంత మంచి దొంగలైన దొంగలే కదా, అందుకే పోలీసులు వెతుకుతున్నారు. దొరికితే తెలుసుగా మన పోలీసుల సంగతి. మరో న్యూస్తో మళ్ళీ కలుద్దాం.